రాష్ట్రంలో ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ ఉన్నా కూడా, ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నా కూడా, ఇంతమంది ప్రభుత్వ అధికారులు ఉన్నా కూడా, తెలంగాణలో సింగరేణి ఏజెన్సీలు, సెక్యూరిటీ ఏజెన్సీలు ఉన్నా కూడా 40 లక్షల టన్నుల బొగ్గు మిస్ అయింది. అదేమన్నా చిన్న వస్తువా రేవంత్ రెడ్డి గారు మిస్ అవ్వడానికి? మళ్ళీ మీరే ఈ రాష్ట్రానికి హోంమంత్రి కూడా. దీన్ని డైవర్ట్ చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా మల్లుబట్టి విక్రమార్క గారిని నిన్న బొగ్గుబాయిల సందర్శనకు పంపించారు. పాపం వారు అక్కడికి వెళ్ళి కూడా మిస్ అయిన బొగ్గు గురించి, జరిగిన స్కామ్ గురించి మాట్లాడలేదు. ఓన్లీ మేము ఇంత బొగ్గును ఉత్పత్తి చేసినాం, మేము ఇంత లాభం తీసుకొని వచ్చినాం, మేము ఇంత నష్టం తీసుకొని వచ్చినాం అని మాట్లాడిండు. ఇదంతా అయ్యే పని కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి ఈరోజు రంగంలో దిగి ప్రెస్ మీట్ పెట్టి ఈయన జరిగిన బొగ్గు స్కామ్ గురించి మాట్లాడకుండా, పోయిన 40 లక్షల టన్నుల బొగ్గు గురించి కూడా మాట్లాడకుండా అంతసేపు ప్రెస్ మీట్లో ఓన్లీ నేను మెట్రో కట్టాలనుకుంటున్నాను, కానీ బీజేపీ వాళ్ళు నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, సొంత పైసలతో కొడదాం అనుకుంటున్నా కూడా ఎన్ఓసి ఇవ్వట్లేదు అని చెప్పేసి మాట్లాడిండు. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు చేసిన అన్ని ఆడియో ఫంక్షన్లలో కూడా బీజేపీకి సంబంధించిన అందరు ఎంపీలను విమర్శించండి. పాపం ఆయన రహస్య సేతుడు బండి సంజయ్ని మాత్రం ఒక్క మాట కూడా లేదు. వారు కూడా అంతే, బండి సంజయ్ గారు ఈయన చేసిన మెట్రో స్కామ్ గురించి కానీ, ఈయన చేసిన దందాల గురించి కానీ బండి సంజయ్ గారు ఒక్క మాట అన్నారు. వీళ్ళ ఫ్రెండ్షిప్ తెలంగాణలో బిల్లా రంగా, అక్బర్ బీర్బల్ లాగా చలామణి అవుతున్నాయి.